అకౌంట్ హ్యాక్ కాకుండా ఉండాలా? అయితే ఇలాంటి పాస్వర్డ్ పెట్టుకోండి. టెక్నాలజీ పెరగడంతో మోసాలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. వివిధ ఈమెయిల్స్ తో పాటు వివిధ అకౌంట్ల పాస్వర్డ్స్ పెట్టుకునే ముందు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. లేకపోతే మీ అకౌంట్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. చాలా వరకు వ్యక్తిగత సమాచారం డిజిటల్ గానే భద్రపరచుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఇలాంటి సమాచారాన్ని తిరస్కరించేందుకు కొంతమంది హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. ఈమెయిల్స్ తో పాటు బ్యాంక్ ఖాతాలు సంబంధించిన పూర్తి డేటాను దొంగిలించేందుకు కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు బారిన పెరిగిపోయాయి. ఇందుకు పోలీసులు కూడా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈమెయిల్స్, ఇతర సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించిన పాస్వర్డ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు టెక్నాలజీ సూచిస్తున్నారు. ఎవరు గుర్తుపట్టని విధంగా పాస్వర్డ్స్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఆన్లైన్ మోసగాలు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇలాంటి మోసగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. పాస్వర్డ్ క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హ్యాకర్లు తెలుసుకోలేని విధంగా పాస్వర్డ్లు పెట్టుకోవాలని ఎంతగానో మంచిదంటున్నారు నిపుణులు. భద్రతగా ఉండే పాస్వర్డ్స్ కనీసం 8 క్యారెక్టర్లు ఉండేలా చూసుకోవాలి. అంతకంటే ఎన్ని ఎక్కువగా ఉంటే పాస్వర్డ్ అంత పటిష్టంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. పాస్వర్డ్ లో అప్పర్ కేసెస్ అక్షరాలు, లోవర్ కేసెస్ అక్షరాలు, అంకెలతో పాటు సింబల్స్ ఉపయోగించాలి. సాధారణంగా డిక్షనరీ పదాలు ఉపయోగించకూడదు. ఉదాహరణకు ఇట్స్ లాక్ లేదా దిస్ ఈజ్ మై పాస్వర్డ్ లాంటి కామన్ పదాలు ఉపయోగించకూడదు. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉపయోగించడం ఎంతగానో మేలు చేస్తుంది. చాలా మంది పాస్వర్డ్ సులభంగా గుర్తుంచుకునేందుకు కీబోర్డ్ లో వరుసగా అక్షరాలు లేదా వరుసగా అంకెలను పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే పాస్వర్డ్స్ పెట్టుకునే ముందు వరుసగా అంకెలు, పదాలు గాని పెట్టకూడదు. సులభంగా ఊహించలేని పదాలు, మీ పేరు, మీ ఇంటి సభ్యుల పేర్లు, నాయకుల పేర్లు, మీ పిల్లల పేర్లు, మీ గ్రామం పేరు, ఇష్టమైన సెలబ్రిటీ పేర్లు, డోర్ బెల్, డోర్ నెంబర్లు, 1 2 3 లాంటి కామన్ పదాలు పెట్టుకోకూడదు. పాస్వర్డ్ కాస్త పెద్దగా ఉండేటట్లుగా చూసుకోవాలి. మీ పేరు లేదా కుటుంబ సభ్యుల పేర్లు, పుట్టిన తేదీ, సంవత్సరం జోడించి పాస్వర్డ్ గా పెడుతుంటారు చాలా మంది. ఉదాహరణకు కృష్ణ @1976 ఈ విధంగా పెడితే మోసగాలు త్వరగా గుర్తించే అవకాశం ఉంది. అందుకే పాస్వర్డ్ లో ఎలాంటివి ఉండకుండా చూసుకోవడం మంచిది. ఎవరు కూడా ఊహించని విధంగా పెద్ద పాస్వర్డ్లను పెట్టుకోవడం చాలా మంచిదని టెక్నాలజీ సూచిస్తున్నారు. ఇలాంటి స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవడం వల్ల మీ బ్యాంక్ అకౌంట్ కానీ, నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, పేటిఎం, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా అకౌంట్లు, బ్యాంకులు, ఇతర వాటిని సంబంధించి అకౌంట్లు పాస్వర్డ్లు సురక్షితంగా ఉంటాయి. మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.